ఆంధ్రప్రదేశ్ న్యూస్కు స్వాగతం. తాడేపల్లిగూడెం నియోజకవర్గ కూటమిలో సరికొత్త రగడ మొదలైంది. ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా తన సొంత నిధులను వెచ్చించి నియోజక అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాసును ప్రతి ఒక్కరూ గౌరవించాలని, కూటమి ధర్మాన్ని విస్మరించవద్దని టీడీపీ, బీజేపీ, జనసేన అగ్రనాయకులు టీడీపీ తాడేపల్లిగూడెం ఇన్ఛార్జి వలవల బాబ్జీకి బహిరంగంగా సూచించారు. స్థానిక గొల్లగూడెం కూడలి వద్ద గల సెలక్షన్ గ్రాండ్స్ హోటల్లో శనివారం టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు అత్యవసర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ వైఖరిపై నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగుదేశం క్యాడర్ అంతా నాతో ఉన్నారు, మరి ఒక నాయకుడే లేడని చెప్పి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. గత 20 సార్లుగా చాలా నా మీద వాగ్బాణాలు విసరడం జరుగుతూ ఉంది. అయితే క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా పార్టీ ఆదేశానుసారం వాటికి నేను జవాబు ఇవ్వడం లేదు. నేను జవాబు ఇవ్వడం వస్తే మరి ఇంకా తలెత్తుకునే పరిస్థితి ఉండదని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎవరికైనా సరే బాధ కలిగే పరిస్థితులు ఉంటాయి. ఆ బాధ కలిగేలాగా మీడియాల ద్వారా వెళ్ళడం అనేది అది తప్పుడు సంకేతాలు ఇస్తాయని చెప్పి కూటమిగా ఉన్నప్పుడు కూటమిగా ఉండాలి. నేను చేసే నేను ఏది చేసినా మా కార్యకర్తలకి, మా నాయకులకి న్యాయం జరగాలనే తప్పితే నాకేదో న్యాయం జరగాలని చెప్పి నేనేం పోరాటం చేయడం లేదు. అది మా కార్యకర్తలు చేస్తారు. దానికి ఉదాహరణ, నేను కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే తాడేపల్లిగూడెంలో హోరున వర్షం కురుస్తూ ఉంటే 500 వాహనాల పైన మరి ఇక్కడి నుంచి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా విజయవాడ రావడం జరిగింది. అలాంటి కార్యక్రమాలని మరి మీతోనే ఉన్నారంటే మీతో ఉంచుకోండి, పని ఇబ్బంది ఏం లేదు. దానికి నేనేమి అడ్డం పెట్టడం లేకపోతే వెళ్ళొద్దని ఎవరికి నేను చెప్పను. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఇంకోసారి చేస్తే మాత్రం బాగోదని చెప్పి సభాముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాను. అది నేను కూడా పార్టీకి ఇప్పటిదాకా మరి ఏదో ఫిర్యాదులు పర్వంగా చేశారు ఇలాగని చెప్తా ఉన్నారు. అవి ఏం చేయలేదు. మరి చేయవలసిన పరిస్థితులు తెచ్చుకోవద్దని చెప్పి తెలియజేస్తూ, ఎవరైనా ఈ 2 సంవత్సరాల కార్యక్రమానికి మీరు రాలేదేంటి అని అడుగుతూ ఉన్నారు. కేడర్ని, అలాగే మరి మండల పార్టీ అధ్యక్షులను కానీ, టౌన్ పార్టీ అధ్యక్షులను కానీ, లేకపోతే కొంతమంది నాయకులను కానీ వాళ్ళకి మరి వాళ్ళు పిలిచి నాకు మాత్రం ఎవరో ఒక ఎంఆర్ఓ తోటి ఫోన్ చేయించడం. ఈ కార్యక్రమం కూటమి ఒకళ్ళ మీద పెట్టిన కార్యక్రమం కాదు. అందరూ కలిసి కూర్చోబెట్టి నిర్ణయం తీసుకోవాలి. ఎక్కడ ఈ కార్యక్రమం ఎజెండా అంతా కూడా తీసుకోవాలి. అయితే నేను ఒక్కడనే అని చెప్పి ఆ ఒక్కడి చేతిలోనే తీసుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే నేను ఎక్కడ కూడా దాని గురించి కానీ ఎక్కడ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు. పార్టీకి ఇబ్బందులు కొని తెచ్చే పరిస్థితి నేను తేదలుచుకోలేదు. అది గుర్తెరిగి వెళ్తే అందరికీ మంచిదని చెప్పి తెలియజేసుకుంటూ మరి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రీతమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఇంకొక 10-15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటేనే ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి అందరూ కోరుకుంటా ఉన్నారు. గత ప్రభుత్వానికి ఈ 2 సంవత్సరాల్లో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ఎంత వ్యత్యాసం వచ్చిందో ప్రజల్లో స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే గతంలో సంక్షేమం తప్ప అభివృద్ధి ఎక్కడ కనపడాల.
ఇవాళ ఎక్కడ చూసినా సంక్షేమంతో పాటు అభివృద్ధి జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ వస్తుందని ఇప్పటి నుంచి కూడా కులాల వారీగా మతాల వారీగా విడదీస్తూ ఏదైతే ఈ కాపు కులాల్లో బలంగా ఉన్నటువంటి లీడర్షిప్ని నిర్వీర్యం చేయడానికి కొంతమంది కూటమి కట్టప్పలను తయారు చేసుకుని ఇక్కడ అనుకోని ప్రెస్ మీట్లు పెట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి మా శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీను గారిని విమర్శించడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మొన్నటి రోజున నేను ఒక మీడియాలో చూసా, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ ఇది కూటమి ప్రభుత్వం, కూటమికి సమాధానం చెప్పాలి స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు. కరెక్టే, కూటమికి ఎవరైనా కూడా సమాధానం చెప్పాలి క్రమశిక్షణ దాటితే. మరి మీరు బంగారుగూడెంలో ఒక మంచినీటి రిజర్వాయర్ ఉన్నటువంటి ట్యాంక్కి ఎమ్మెల్యే గారు వస్తున్నారని తెలిసిన తర్వాత కూడా కొబ్బరికాయ కొట్టేసి మీడియాలో మాట్లాడేసి ఇక్కడ ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి రైట్ని మీరు ఎందుకు వైలేట్ చేశారని నేను భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతా ఉన్నాను. అప్పుడు మీకు అది కనపడలేదా? కూటమి యొక్క విలువ ఆ రోజు మీకు కనపడలేదా అని అడుగుతా ఉన్నాను. మీరు మాట్లాడితే నేను మాట్లాడితే తలెత్తుకోలేవు అంటే బహిరంగంగా ఎమ్మెల్యే గారిని బెదిరిస్తారా మీరు? ఏ విషయంలో బెదిరిస్తారు మీరు? అంటే ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి మేము తలెత్తుకోలేవా? ఎమ్మెల్యే గారు పేద ప్రజల పక్షాన నుండి తన సొంత రూపాయలు లక్షల కోట్ల రూపాయలు తన వ్యాపారంలో తీసి పేద ప్రజలకి పంచుతున్నాడని మేము తలెత్తుకోలేవా? వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అవాకులు చవాకులు పేలుతూ ఉంటే మీరు ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి ఖండించారా? అది ఖండిస్తున్నా ఎమ్మెల్యే తలెత్తుకోలేడని మేము భావించాలా? అంటే ఈ కూటమిలో తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఈ ముగ్గురు నాయకులకి ఎవరికైనా ఈ మీడియా ముఖంగా చెప్తాను, చిన్నపాటి అన్యాయం జరిగిందని మీడియాలో ఎవరు చెప్పినా సరే ఈ రోజునే మేము రాజకీయాలకు కూడా స్వస్తి పలుదానికి సిద్ధంగా ఉన్నాం. అటువంటి ఎమ్మెల్యే తలెత్తుకోలేడా? అంటే మంచి పరిపాలనని చూసే పరిస్థితి ఈ రాష్ట్రంలోనే P4లోనే రెండో భాగంలో ఉన్నటువంటి మా శాసనసభ్యుడు ఎందుకు తలెత్తుకోలేడని నేను భారతీయ జనతా పార్టీ కూటమి సభ్యుడిగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అంతేకాదు ఇవాళ P4లో జిల్లాలోనే మొదటి స్థానం వచ్చింది. ఇవాళ ఆయన అభినందించకపోగా మొన్నటి రోజున కూటమి విజయోత్సవ సభ అధికారుల సమక్షంలో పెద్ద ఎత్తున జరిగింది. అది అధికారులు మా ఎమ్మెల్యే గారికి కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంఆర్ఓ చెప్పాడు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది మీరు రావాలని. మా బీజేపీ ఇన్ఛార్జ్ చేతకొండ తాతాజీ గారు కూడా ఎంఆర్ఓ గారే చెప్పారు. అంటే ఒక జ్యుడిషియల్ అధికారి యొక్క పవరు మీకు అంత చీప్గా ఉందా అని మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ మీకు పిలుపు వచ్చిన తర్వాత కూడా మీ వ్యక్తిగత స్వార్థం కోసం, కేవలం మీ యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం ఎమ్మెల్యే గారి మీద మీరు ఆ రకమైన సంభాషణ మాట్లాడటం మాకు చాలా బాధాకరం. ఒక మంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, కూటమి 10 సంవత్సరాలు ముందుకెళ్తుంది అంటే ఇంత గొప్ప ఎమ్మెల్యేకి మరలా కూడా ఆయనే ఎమ్మెల్యేగా పోటీ చేసి అద్భుతమైనటువంటి మెజారిటీతో నెగ్గుతారని ప్రజలు చెప్తా ఉన్నారు. 80% ప్రజలు చెప్తా ఉన్నారు. మళ్ళీ బొలిశెట్టి శ్రీను గారే మాకు ఎమ్మెల్యేగా రావాలి, మంత్రిగా అవ్వాలని. ఆయనకు వచ్చే మంచి అవకాశాలని మీరు కండి కొట్టడానికి నేను కంప్లైంట్లు ఇప్పుడు దాకా పెట్టలేదు, కంప్లైంట్లు పెడతాను అనే పదం కూడా మీరు మాట్లాడటం చాలా బాధాకర విషయం. భారతీయ జనతా పార్టీ కూటమి నాయకత్వానికి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంది. మీరైనా ఎమ్మెల్యే గారైనా ఎవరైనా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులుంటే కూర్చుని మాట్లాడుకోవాలి తప్ప మీడియా పరంగా మాట్లాడటం అది మంచి పద్ధతి కాదని కూడా మేము ఈ సభాముఖంగా మీకు చెప్తా ఉన్నాం.
ఎందుకంటే ఎమ్మెల్యే గారి గురించి మీడియాలో అవాకులు చవాకులు అవినీతి చేశాడని రాసినటువంటి మీడియాని తిడితే, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు ఎవరినో తిడితే మీకు బాధ కలగడం ఏంటి? నాకు అర్థం అవట్లా. అంటే మీరేమైనా మీడియాలో మీరు రాయించారా? మీరేమైనా చేయించారా? అంటే మా కూటమి సభ్యులకు ఇప్పటి వరకు లేని అనుమానాలని మీరు మీడియాలో మాట్లాడడం ద్వారా మాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇవాళ ఎమ్మెల్యే గారు ప్రజల్లో 60,000 మెజార్టీతో కూటమి సభ్యులు సహకారంతో నెగ్గారు. మీరు ఒక్కరు చేస్తేనే ఎమ్మెల్యే గారు నెగ్గలేదండి. మేమందరం కష్టపడ్డ కృషితో ఎమ్మెల్యే గారు నెగ్గారు. ఆ వారి నెగ్గిన యొక్క ఆ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఇవాళ టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ కూడా ఎవరు అద్భుతమైనటువంటి ఇవాళ పరిపాలన జరుగుతూ ఉంది. ప్రజలకి ఎవరు తీసుకొచ్చినా మరి అందరికీ కూడా ఇవాళ ఇంతకు పెద్దలు మాట్లాడినట్టుగా ఏ ప్రారంభోత్సవం వచ్చినా అక్కడ ఉన్నటువంటి చిన్నపాటి కార్యకర్తతో మరి ఓపెనింగ్లు చేస్తూ ఉన్నారే. మరి అటువంటి విషయం కూడా మీరు గమనించుకోలేకపోతా ఉన్నారు. కూటమి 2 సంవత్సరాల అధికార కార్యక్రమానికి మీరు రావడం మానేసి ఏదో నింద ఎమ్మెల్యే గారి మీద ఒక తుట్టేసేస్తే అక్కడ మీ పార్టీలో మీరు క్లీన్ చిట్ అవ్వడానికి మా మీద బురద చల్లడం చాలా దౌర్భాగ్యమైన విషయం. మేము భారతీయ జనతా పార్టీ తరఫున కూటమి సభ్యుడిగా కూడా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యల్ని మేము కూడా మరి పూర్తిగా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ ఎమ్మెల్యే అది టీడీపీయా జనసేన అని కాదు, కూటమి బలానికి ఆయన పాటుపడుతూ ఉన్నాడు. అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కూడా అద్భుతమైనటువంటి రోడ్లు కానీ మరి వలసలమ్మ తల్లి జాతర కానీ P4లో మాలాంటి పెద్దలు అందరి సహకారంతో మరి అద్భుతమైనటువంటి స్విమ్మింగ్ పూల్ కానీ మరి ఇవాళ జూనియర్ కాలేజీలు కానీ ప్రభుత్వంలో నిధులు లేకపోయినా అధికారులు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రుల దగ్గర గతంలో వారుకున్నటువంటి సాన్నిధ్యాన్ని ఉపయోగించుకుని వారుకున్నటువంటి అనుభవాన్ని ఉపయోగించుకుని ఇవాళ ఈ నియోజకవర్గ అభివృద్ధికి అంత కష్టపడి చేస్తూ ఉన్నారే. మీరు ప్రశంసించకపోయినా పర్వాలా, మీరు వేరే వాళ్ళతో కొమ్మక్కయ్యి దయించి ఈ కూటమిని బద్దలు కొట్టకుండా ఉండే విధంగా పెద్దలు ఈతకొండ తాతాజీ గారు వారి నాయకత్వంలో అందరినీ కూర్చోబెట్టి మాట్లాడవలసిన సందర్భం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే మేము ఇవాళ ఉండడం జరిగింది. అంతేకాదు ఇవాళ రోజున ఆయన మాట్లాడితే ప్రతి చోట కూడా కార్యక్రమానికి నన్ను చిన్నపాటి అధికారులతో పిలుస్తున్నారని ఒక పక్క చెప్తా ఉన్నారు. ఆ కార్యక్రమానికి వెళ్ళొద్దు అని మీరు చెప్పినటువంటి మాటలు కూడా మా దగ్గర రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి. అయినా కూడా ఆయన కడుపులో పెట్టుకున్నాడు. ఈరోజు బంగారుగుడులో మీరు చేసిన ప్రభుత్వ కార్యక్రమానికి మీరు కొబ్బరికాయ కొట్టడాన్ని కూడా ఆయన ఎమ్మెల్యే గారు ఏనాడు ఒక కంప్లైంట్ రూపంలో కూడా మీ అధికారుల దృష్టికి కానీ మీ తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల దృష్టికి కానీ ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లకుండా కడుపులో పెట్టుకుని బాధను దిగమింగుకుని ఇవాళ రాజకీయం చేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అటువంటి వ్యక్తితో నువ్వు కలిస్తే నీకు విలువ తప్ప నువ్వు దూరంగా ఉండి కార్యకర్తల్ని విభజిస్తే ఈ కూటమి ఏమీ విడిపోదు. కూటమి ఎంత బలంగా ఉండాలో అంత బలంగా పుష్కలమైనటువంటి ఆశీస్సులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్ర నాయకత్వంలో కూడా ఇవాళ బొలిశెట్టి శ్రీను గారికి అద్భుతమైనటువంటి ఆదరణ ఉంది. వారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ నియోజకవర్గంలో మొన్నటి రోజును కూడా మరి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని పెట్టి కేంద్ర నాయకత్వం భారతీయ జనతా పార్టీ యొక్క మనసును కూడా గెలుచుకున్న మా ప్రీతమ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అటువంటి లీడర్షిప్ మీద మీరు ఉమ్మేయాలంటే మీ ముఖం మీదే పడుతుంది. ఆయన ఒక కొండ లాంటి పర్వతం లాంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి చేసే మంచి పని నీడల్లో ఇవాళ మీకు మాట్లాడితే నేను ఎమ్మెల్యేని అయిపోతాను, అధికారులు అందు చూస్తానని ప్రతి అధికారిని బెదిరించడమే, అధికారులు వచ్చి వాపోవడమే. అంటే ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది. కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు, కూటమి అధికారంలో ఉన్నప్పుడు కూటమి నాయకుడిగా ఎమ్మెల్యే గారు చేస్తున్న ప్రతి పనిని కూడా
మనం స్వాగతించాలి. ఆయన మంచి చేసినప్పుడు. చెడు చేస్తే అందరం కూడా మళ్ళీ కూర్చోబెట్టి మనం అడిగే సందర్భం ఉంటుంది. కానీ అధికారులు బెదిరించే సిస్టమ్ని కూడా మీరు పక్కకు తప్పుకోండి. మీ దగ్గర ఎవరైతే మనం మీడియాలో మాట్లాడారో ఆ వ్యక్తులందరూ కూడా ఎమ్మెల్యేల గారి దగ్గరికి వచ్చి వారి స్వంత పనులే కాదు, ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత పనులే కాదు, ప్రజలకు సంబంధించిన పనులు కూడా చేసుకుంటా ఉండి ఈ కూటమిని ముందుకు తీసుకెళ్తూ ఉంటే వారందరినీ కూడా తీసుకొచ్చి మీడియాలో మాట్లాడడం చాలా దౌర్భాగ్యమైన విషయం. ఇకనైనా సరే భగవంతుడు మీకు మంచి మనసును మంచి బుద్ధిని ప్రసాదించి కూటమి ఐక్యతకు మీరు కృషి చేయాలని నేను ఈ సందర్భంగా తెలియపరచుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. దయచేసి ఆంధ్రతేజం న్యూస్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం మీ ఆంధ్రతేజం